సమరం సైన్స్ వాల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ జీవ విజ్ఞాన ఆవిష్కర్తల గురించి, వారు ఆవిష్కరించిన ఆవిష్కారాల గురించి తెలుసుకుందాం. నిత్య జీవితంలో అందరూ అనుభవిస్తున్న సౌకర్యాలకు మూల కారణం శాస్త్రవేత్తలు. వీరి నిర్విరామ కృషితో జీవశాస్త్రం దినదినాభివృద్ధి చెందుతోంది. వారు చేసిన పరిశోధనలు తరువాతి తరాల వారికి పరిశోధనలకు మార్గదర్శకం అవుతున్నాయి. ముందుగా మనం జీవశాస్త్రవేత్త అన్నగా అరిస్టాటిల్ గురించే చెప్పుకోవాలి. జంతుశాస్త్ర జీవశాస్త్ర పితామహునిగా ఆయన ప్రఖ్యాతి చెందారు. ఆక్టోపస్, కటిల్ ఫిష్, క్రస్టేషియన్ల అంతర్నిర్మాణం గురించి ఆయన వివరించారు. కోడి పిండాభివృద్ధి గురించి ప్రయోగం నిర్వహించారు. జీవులను రక్తం ఉన్నవి లేనివిగా గుర్తించారు. అది ప్రస్తుత అకశేరుకాలు, సకశేరుకాలను పోలి ఉంది. అరిస్టాటిల్ రచనలు ఆర్గథాన్, యూడేమస్, ప్రొటిస్టికేస్, హిస్టోరియా, ఎనెమిలియా ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. ఇక విలియం హార్వే, ఇతడు మానవ శరీరానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్ర విభాగానికి మూలపురుషుడు. రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు. మానవుడు శరీరంలోని గుండె రోజుకు 1500 గ్యాలన్ల రక్తాన్ని పంపు చేస్తుందని ఈయన గుర్తించారు. ఇతడి రచన ఆన్ ది మోషన్ ఆఫ్ హార్ట్ అండ్ బ్లడ్. ఇక జీన్ బాప్టిస్ట్ లామార్క్ ఆర్జిత గుణాల అనువంశికతను 1961లో ప్రచురించారు. దీని ప్రకారం ఒక జీవి తన జీవితకాలంలో తన అవసరాలకు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి కలిగిన మార్పులను తర్వాత తరాలకు అందిస్తుంది అని ఈయన పేర్కొన్నారు. ఉదాహరణకు ఏనుగులో తొండం పెరగడం, జిరాఫీలో మెడభాగం పొడవుగా పెద్దదిగా పెరగడం వంటి లక్షణాలను ఆయన ఉదహరించారు. దీని ప్రకారం శరీరంలోని అవయవాల్లో ఉపయోగిస్తున్నవి మాత్రమే అలాగే కొనసాగుతాయి, ఉపయోగించనివి అదృశ్యమవుతాయి. ఉదాహరణకు పాములో పూర్వపరాంగం అదృశ్యం అయ్యింది, మానవుడిలో ఉండూకం క్రియారహితం అయ్యింది. అలాగే జగదీష్ చంద్రబోస్, భారతదేశానికి చెందిన ఈ జీవశాస్త్రవేత్త భూగోళంపై ఉన్న వివిధ జీవులకు ప్రాణం ఉన్నట్లే మొక్కలకు కూడా ప్రాణం ఉందని కనుక్కున్నాడు. ఇతడు తయారు చేసిన క్రిస్కోగ్రాఫ్ పరికరం మొక్కలో జరిగే జీవధర్మాల అధ్యయనానికి సహాయపడుతుంది. రేడియో తరంగాల మీద కూడా ఈయన పరిశోధనలు చేసి వాటిని గుర్తించడానికి కొహెర్ అనే పరికరాన్ని నిర్మించారు. ఇతడి గ్రంథాలు ది లివింగ్ అండ్ నాన్ లివింగ్, ది నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్. ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు. అధిక దిగుబడి ఇచ్చే వరి, గోధుమ రకాలను కనుక్కున్న జన్యు శాస్త్రవేత్త. ఇతడి జన్యుశాస్త్ర ప్రయోగ ఫలితాలే మెక్సికన్ పొట్టి గోధుమ రకాలు. వ్యవసాయ రంగానికి ఈయన చేసిన సేవలకు గాను ఈయనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామన్ మెగ్సెసే అవార్డులతో పాటు ఇందిరాగాంధీ శాంతి బహుమతి కూడా లభించింది. భారతరత్న కూడా లభించింది. బీర్బల్ సాహ్మి భారత ఉపఖండంలోని శిలాజాలపై ప్రయోగాలు నిర్వహించిన ప్రఖ్యాత పురావృక్ష శాస్త్రవేత్త. వాటి అధ్యయనంతో రాజ్మహల్ కొండల్లో ప్రయోగశాలను నిర్మించారు. వివృత బీజముక్కల శిలాజాలపై అనేక ప్రయోగాలు నిర్వహించారు. ఉదాహరణకు టిలోపిల్లం సంబంధించి భాగాలను కనుక్కొని పునర్నిర్మాణం చేసి నామకరణం చేశారు. రోసాలిన్ ఫ్రాంక్లిన్ విల్కిన్స్తో కలిసి డిఎన్ఏ నిర్మాణం కనుక్కోవడానికి ప్రయోగాలు నిర్వహించారు. 1953లో కేంబ్రిడ్జ్లో ఆమె కనుక్కున్న డిఎన్ఏ నిర్మాణం 20వ శతాబ్దపు జీవశాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఎలిజబెత్ బ్లాక్బర్న్, ఈమె పరమాణు జీవశాస్త్రవేత్త. టిలోమియర్ జన్యు సమ్మేళనం పనితీరు, టిలోమెరేస్ ఎంజైమ్ను కనుగొన్నందుకు 2009లో నోబెల్ బహుమతి దక్కించుకున్నారు ఈమె.
టిలోమియర్ను కనుక్కోవడానికి ఈస్ట్ టెట్రోహైమినా జీవులపై ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం జన్యు సమ్మేళన విధితో పాటు క్యాన్సర్ ఏ విధంగా సంభవిస్తుందో తెలియజేస్తుంది. గెరట్రూడ్ బి ఇలియస్ ఈమె జార్జ్ హెచ్ హిల్లింగ్స్, డబ్ల్యూ బ్లాక్తో కలిసి లుకేమియా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గౌట్, మలేరియా, వైరల్ హెర్పిస్కు మందులు కనిపెట్టారు. ఎయిడ్స్ చికిత్సలో ఉపయుక్తంగా అజెడుడైమిడిన్ మందును కూడా కనిపెట్టారు. జార్జ్ హిచింగ్స్ డబ్ల్యూ బ్లాక్తో కలిసి 1988లో నోబెల్ బహుమతి అందుకున్నారు. లిన్నేయస్ జాతి, ప్రజాతి లాంటి పదాలను ప్రతిపాదించడంతో పాటు ద్వినామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టారు. వర్గీకరణలో ఒక కొత్త కోణాన్ని ఊహించి ప్రతిపాదించారు. జీవులను బాహ్య లక్షణాల ఆధారంగా 2 రాజ్యాలుగా వర్గీకరించి వర్గీకరణ పితామహుడిగా పేరు పొందారు. ఇతడి గ్రంథాలు స్పీసిస్ ప్లాంటారం, సిస్టమా న్యాచురే జీవులను క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి, వాటి మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రామాణిక వ్యవస్థను ఆవిష్కరించాయి. క్యాథరిన్ ఈసో పోషక కణజాలం ద్వారా మొక్కల్లోకి కర్లీ టాప్ వైరస్ వ్యాపిస్తుందని కనుక్కున్నారు. మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రాలకు పునాది వేసిన ఘనత ఈమెదే. వృక్ష శరీర నిర్మాణ శాస్త్ర పితామహురాలుగా ఈమె గుర్తింపబడింది. కణజాలాల అధ్యయనానికి ఈమె కృషి చేశారు. ఈమె ముఖ్య గ్రంథాలు ప్లాంట్ ఎనాటమీ, ది ఎనాటమీ ఆఫ్ సీడ్ ప్లాంట్స్. ఇక ముఖ్యంగా మనం అస్సలు మరువకుండా చెప్పుకోవలసిన వారు ప్రముఖ శాస్త్రవేత్త డార్విన్. ఈయన ఆధునిక జీవశాస్త్ర పితామహుడిగా పేరొందారు. వానరుడి నుంచి నరవానరుడు, నరవానరుడి నుంచి నరుడిగా పరిణామం జరిగిందని ఈయన పేర్కొన్నారు. యూరోపియన్ దేశాల సందర్శనార్థం బీగల్ అనే నౌకపై ప్రయాణించి గాలాఫాగస్ దీవుల వంటి అనేక ప్రాంతాలను సందర్శించారు. అక్కడి మొక్కలు, జంతువుల గురించి అధ్యయనం చేశారు. గాలాపాగస్ దీవుల్లోని ఒక్క చిన్న పక్షుల సమూహానికి చెందిన వాటిలో వైవిధ్యాన్ని ఈయన గుర్తించారు. పించ్ పక్షులు వాటి ముక్కులపై ప్రయోగాలు చేసి వాటిలో ఉన్న సూక్ష్మ వైవిధ్యాల గురించి వివరించారు. డార్విన్ను ప్రభావితం చేసిన పుస్తకం ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. దీని రచయిత సర్ చార్లెస్ లైల్. డార్విన్ ప్రకృతి వర్ణం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇతడి ప్రసిద్ధ గ్రంథం ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్, యోగ్యతామయ సార్థక జీవనం, జాతుల ప్రకృతి వర్ణం మొదలైనవి ఇతడి పరిశీలనలో ముఖ్యమైన అంశాలు. పరమాణువు నుంచి పర్యావరణం వరకు అన్ని స్థాయిల్లోని జీవరాశుల మూలం, నిర్మాణం, పనితీరును వివరించే జీవశాస్త్ర విజ్ఞానమంతా ఎందరో శాస్త్రవేత్తల కృషి ఫలితమే. అటువంటి పలువురు శాస్త్రవేత్తల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని శాస్త్రీయ అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.